शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। నీట్ పరీక్ష పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగింది। వారికి న్యాయం చేయమని కోరుతూ యువకులు స్వచ్ఛందంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే ఢిల్లీ హోంశాఖ ఆధీనంలో ఉన్నటువంటి అమిత్ షా స్వయంగా రంగంలో దూకి పోలీసులపై ఆ పసిపిల్లలపై దాడులు చేయించాడు, రాళ్లతో కొట్టించాడు, నీళ్లు సరఫరా ఆపించాడు, వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టాడు, వాళ్ళ తలలు పగలగొట్టాడు। మేం కోరుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీని, ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో 1997 సంవత్సరంలో ఒరిస్సాలో పరీక్ష పేపర్ లీక్ అయితే ఏబీవీపీ ఆధ్వర్యంలో 1500 మంది విద్యార్థులు ఒరిస్సా సెక్రటరియట్ వద్ద ధర్నా చేసి భారతీయ జనతా పార్టీలో రాజకీయంలో వచ్చినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు చేస్తే వ్యభిచారం, నువ్వు చేస్తే సంసారం, ఇతరులు డిమాండ్ చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నిస్తున్నా। భారతీయ जगह को जिस तरह जंतर मंतर से तलबा ने पार्लियामेंट मार्च निकाला, दिल्ली पुलिस ने जिस तरीके से जुल्म बर्बरत के साथ तलबा पर लाठीचार्ज किया, न मर्द देखा न खातून, पुलिस ने सब पर जुल्म ज्यादती की और पार्लियामेंट हाउस में मौजूद हुकूमत के तमाम नुमाइंदे ये तमाशा देखते रहे, लेकिन तलबा पर होने वाला जुल्म पर अफसोस का इजहार भी नहीं किया। तलबा के एहतजाज ने तो बता दिया कि अब इस मुल्क में तलबा के एहतजाज ने बता दिया कि अब इस मुल्क में मोदी की तानाशाही नहीं चलेगी। तलबा के एहतजाज ने सारे मुल्क के उन जमहूरियत पसंद लोगों को ताकत बख्शी है जो इस हुकूमत के खिलाफ आवाज उठाना चाहते थे। यही वजह है कि आज दिल्ली से लेकर गली तक आज तलबा बतौर एहतजाज सड़कों पर निकल आए हैं और आज नगर में जिस तरीके से तलबा के शहरों का समंदर सड़कों पर निकल आया वो काबिल दीद था। आज तलबा ने मुत्तहिद होकर, न सिर्फ तलबा बल्कि सियासी समाजी जमातों के कायदीन ने मुत्तहिद होकर आज अपना एहतजाज दर्ज किया और ये बताया कि अब मोदी की तानाशाही नहीं चलेगी, इस मुल्क में जमहूरियत का निजाम चलेगा। स्टूडेंट्स तंजीमों की जानिब से महबूब नगर में एक भारी रैली काकरोच पार्टी के सपोर्ट में और मोदी हुकूमत के खिलाफ आज महबूब नगर के शहर में हज़ारों के तादाद में तलबा निकल कर आए थे, स्टूडेंट्स निकल कर आए और उनका डिमांड था ये प्रधान जो एजुकेशन मिनिस्टर है वो फ़ौरन इस्तीफ़ा दे और अमित शाह जो मासूम बच्चों पर हमला किया गया उनको भी उनका अमित शाह का भी इस्तीफ़ा का डिमांड कर रहे हैं। आज यहाँ की पब्लिक में, स्टूडेंट्स में, आम लोगों पर देखे उनका जोश देखे तो यही महसूस हो रहा था कि ये बीजेपी हुकूमत का जो जुल्म है 12 सालों से वो जुल्म लोग बर्दाश्त नहीं कर रहे हैं, रोडों पर निकल कर आ रहे हैं और अपने जज्बात को जाहिर कर रहे हैं कि ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థుల ర్యాలీపై కేంద్ర ప్రభుత్వం యొక్క అలాగే ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై జరిగిన దమనకాండ చూసినట్లయితే గతంలో భారతదేశంలో బ్రిటిష్ రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్దగా విద్యార్థులపై జరగలేదు। ఎందుకంటే ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై రక్తం వెళ్ళేటట్టు కొట్టడం చాలా శోచనీయం। ఎందుకంటే వారి యొక్క సమస్యలను నీట్ పరీక్షను లీకేజ్ అయిన దృష్ట్యా వాళ్ళు చేసిన ధర్నాను వాళ్ళు సామరస్యంగా చేస్తే ఢిల్లీ పోలీసులు ఈ విద్యార్థులపై చేసిన లాఠీ చార్జెస్ చూసినట్లయితే రక్తం ఎరువులై పారి అలాగే వాళ్ళకు సంఘీభావంగా వెళ్లిన ఇతర రాజకీయ నేతలకు కూడా ఈ రకంగా కొట్టడం చాలా శోచనీయం। ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ఆ అన్యాయానికి ఎదురుండి పోరాటం చేస్తున్న దానికి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం మనందరికి తెలిసిన విషయమే। మొన్నటికి మొన్న శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి నేటి విద్యార్థులు అట్లాగే యువతలు అక్కడ కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆర్ఎస్ఎస్ అనుసంధానంలో నడుస్తున్న